అన్నాడు, గుర్రాల్లాగా మీరు యుద్ధానికి వెళ్ళే గుర్రాల్లాగా మీరు అటు ఇటు తిరుగుతున్నారు, కానీ వారికి ఇష్టమైన మార్గంలో, నీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నావు, కానీ నీవు ప్రార్థన చేయట్లా. గుర్రంలాగా నీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నావు, ఉపవాస ప్రార్థన చేయట్లా. గుర్రంలాగా నీకు ఇష్టమైన మార్గంలో తిరుగుతున్నావు, కానీ కన్నీటి ప్రార్థన చేయట్లేదు, పశ్చాత్తాప పడట్లేదని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, మరి ఈ యొక్క ఆగస్టు 15 ఈ యొక్క దినమందు మన దేశం కొరకు గుర్రాల్లాగా మనం తిరగకుండా మనం ఏం చేయాలంట? పశ్చాత్తాపడి మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నేను వాన కురవకుండా ఆకాశం మూసివేస్తాను. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో మనం వద్దాం. కొన్నిసార్లు నేను వాన కురవకుండా ఆకాశాన్ని మూసివేస్తాను. కొన్నిసార్లు దేశాన్ని నాశనం చేయని మిడతలు పంపిస్తాను. కొన్నిసార్లు నా జనుల మీదకి తెగులు రప్పిస్తాను. అప్పుడు నా పేరు పెట్టిన నా జనులు తమ తాము తగ్గించుకోవాలి. చాలా మంది తగ్గించుకోరు. దేవుడి సన్నిధికి రా. నేను దేవుడి దగ్గరికి వెళ్ళేది ఏంటంటే, నేను ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నేను కష్టపడి, నేను కూడా ఇదివరకు అట్టాక అనుకోండి, ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి, కష్టపడి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చు కదా, ఇంకా ప్రార్థనకి వెళ్ళే పని ఏంటి అనుకొని గర్వంగా ఉండేవాడు. ప్రార్థనకి వెళ్ళేవాడిగా అనారోగ్యం వచ్చి, అంటే అప్పుడు జాబ్ చేసేవాడిని, అనారోగ్యం వచ్చి చచ్చిపోయే పరిస్థితి అయిపోయింది. పరిస్థితులు తారుమారు అయిపోయింది, తలకిందులు అయిపోయినాయి. ఏంటి అనుకున్నాను, నేను అలా అనుకున్నాను కదా, చక్కగా కష్టపడి డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటాను, భార్య బిడ్డలు పోషించుకొని అనుకుంటాను కదా. అనారోగ్యం అయిపోయింది, చావు బ్రతుకులోకి వెళ్ళిపోయాను, బ్రతకటమే కష్టం అయిపోతుంది, ఇంకా ఉద్యోగం లేవలేని పరిస్థితి అయిపోయింది, మంచం పట్టేసాను. ఏంటి అని చెప్పినప్పుడు, మేము దేవునికి వ్యతిరేకంగా తలంచి ఉన్నావు, నాకేంటని గర్వంగా ఉన్నావు, అహంకారంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి స్థితిలో ఉండగా మరలా దేవుని వైపు తిరిగి అక్కడే 6వ అధ్యాయంలో 37వ వచనం, 6:30 వారు చెరగిపోయి దేశముందు బుద్ధి తెచ్చుకొని మనస్సు తిప్పుకొని, మేము పాపం చేసింది, మీ దోషులమైతే మీ భక్తిహీనంగా నడిచింది అని ఒప్పుకొని, తర్వాత ఇక నా స్థితి నాకు అర్థమైనప్పుడు, నా స్థితి నాకు అర్థమైపోయింది. అప్పుడు బుద్ధి తెచ్చుకొని నాది తప్పైపోయింది, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాను, ప్రార్థనకి వెళ్ళలేదు, దేవునికి లోపడలేదు, రక్షణ పొందలేదు, భక్తిహీనంగా నడుచుకున్నాను, దోషం చేశాను, పాపం చేశాను అని దేవుని సన్నిధిలో నా పాపమును ఒప్పుకొని మరలా దేవుని వైపు ఏం చేయాలంట? దేశమందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులు ఇచ్చిన తమ దేశం మీదకి నీవు. కాబట్టి దేవుని వైపు తిరిగి మనం ప్రార్థన చేసినప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి. మనం ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, నాకేంట్లే పని కష్టపడి పని చేసుకుంటే సుఖంగా బతకగలనుకుంటాం. కానీ దేవుడు ఏం చేయాలి? సిల్లు సంచులు వేసినట్టుగా ఈ సంపాదన అంతా ఏమైపోతుందంట? సిల్లు సంచులు వేసినట్టుగా అయిపోతాయి. కాబట్టి బుద్ధి తెచ్చుకొని మనం దేవుని వైపు తిరగాల, దేవునికి లోబడాల, దేవుని సన్నిధిలో మనము తగ్గించుకోవాలి. మనం